హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఇప్పుడు చికెన్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను మజ్బూస్లోకి. చూడండి, షెజ్వాన్ చికెన్ 65 పౌడర్ వేస్తున్నాను, 1 ప్యాకెట్. శనగపిండి 2 టీ స్పూన్స్, 1 టీ స్పూను కార్న్ఫ్లోరు, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు ఇవి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, మనం చికెన్ పకోడాకి ఏమేమి కావాలో ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది సోయా సాస్ అండి. సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసాను. ఈ చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది. వెనిగర్ కూడా 2 టీ స్పూన్స్ వేసాను. ఇది నీళ్ళల్లో హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ చికెన్ పకోడా కలుపుకుంటున్నాను. దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు అయితే ముందుగానే వేసేసాం కదా ఉడికించేటప్పుడు. ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మనం మొత్తంగా కలుపుకోవాలి. ఇలా ఆల్రెడీ దీంట్లో స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, మనం వాటర్లో వేసి ఉడికించుకున్నాం కదా. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇవన్నీ షాజీరా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి ముందుగానే ఉడికించుకున్నాం కదా. పుదీనా కూడా వేసాము దాంట్లో. అవన్నీ అలాగే దాంట్లో ఫ్లేవర్ అనేది ఉంటుంది. వాటర్ ఒకటి రిమూవ్ చేసేసి మనము ఇలా చికెన్ పకోడా లాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. చికెన్ పకోడా వేయించుకునే దానికి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద. హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము చికెన్ పకోడా అనేది వేయించుకోవాలి. చూడండి, ఇలా అన్నీ వేసేసి కలుపుకున్నాను. చూసారు కదా చికెన్ పకోడాలో ఏమేమి వేసానో. దీంట్లో షెజ్వాన్ చికెన్ 65 పౌడర్ వేసానండి. స్టార్టింగ్లో చూసారు కదా. గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగరు, రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, శనగపిండి ఇవన్నీ వేసి ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అయితే ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. కొద్దిగా ఏమైనా చప్పగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటర్లో ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ కలుపుకోని అవసరం లేదు. మీకు తక్కువ అనిపిస్తే పైనుంచి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేటప్పుడు కలుపుకోవచ్చు. చూడండి, ఇలా చికెన్ పకోడాని మనము ఎక్కువ హై ఫ్లేమ్ మీద లేకుండా మీడియం ఫ్లేమ్ మీద మనము ఎర్రగా వేయించుకోవాలి. వేగేటప్పుడు పచ్చిగా వేసేటప్పుడు బాగా నురుగ ఉంటుంది. ఈ నురుగంతా తగ్గిపోయేంత వరకు మనము వేయించుకోవాలి. అప్పుడు మనకు చికెన్ బాగా వేగినట్టు అర్థమవుతుందన్నమాట, ఫ్రై అయినట్టు. పచ్చిగా ఉంటే నురుగగానే ఉంటుంది. నురుగ పూర్తిగా తగ్గిపోయినంత వరకు మనము ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉంటే ఆ నురగని బట్టి మనము చికెన్ అనేది వేగిపోయిందనేసి మనం అర్థం చేసుకోవచ్చండి. చూడండి, రాను నురుగ తగ్గిపోయింది కదా. దాంట్లో నేను లెగ్ పీసెస్ కూడా వేసాను. లెగ్ పీసెస్ కొంచెము వేగడానికి టైం పడుతుంది. చూడండి, చికెన్ పీసెస్ కూడా చిన్న ముక్కలుగా కాలేదు. మనం ఒక 50% వరకే ఉడికించుకున్నాం కాబట్టి పీసెస్ అలాగే నిలబడ్డాయి అన్నమాట. మనం మరీ ఎక్కువ ఉడికించుకుంటే ఇలా కలుపుకునేటప్పుడు చిన్న ముక్కలుగా అయిపోతాయి. అలా కాకూడదంటే మనం ఒక 50% వరకే ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ 65 ఇప్పుడు ఇలా జల్లెడలో నేను తీసుకుంటున్నాను. దాంట్లో ఏమైనా ఆయిల్ ఉంటే కిందికి రిమూవ్ అవుతుందనేసి. ఇలా మీరు కూడా అదే టిప్ యూస్ చేయండి. మనం డైరెక్ట్గా ప్లేట్లో తీసామంటే అది ఆయిల్తో పాటు వస్తుంది కదా, ఆయిలీగా ఉంటుంది. ఇలా మనము ఒక
సన్న బురకల జల్లెడలో వేసుకుంటే ఆయిల్ మొత్తం కిందికి రిమూవ్ అయిపోతుంది. ఇలా చికెన్ పకోడా మొత్తము ఆయిల్లో నుంచి బయటికి తీసేయాలి వేగిన తర్వాత. ఇది మజ్బూస్ అంటే అరేబియన్ రెసిపీ అండి. ఇది ఎక్కువ సౌదీ అరేబియాలో, అరబ్ కంట్రీస్లో ఎక్కువ చేస్తారు ఈ రెసిపీ. వాళ్ళు ఎక్కువ వండుతారనమాట. అక్కడ ఎక్కువ బాస్మతి రైసే కాబట్టి అక్కడ వండేది. వాళ్ళు ఎక్కువ ఇదే ఇష్టపడతారు. చికెన్ ఇట్లా హాఫ్ బాయిల్ చేసేసి వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటారనమాట. మసాలాలు అయితే అవన్నీ ఎక్కువ వేసుకోరు. వాళ్ళైతే కచ్చపచ్చగానే తింటారనమాట. వాళ్ళలాగా మనం తినలేము. కొత్త వాటర్లో బాయిల్ చేసేసి వాళ్ళు ఆ చికెన్ అనేది ఓవెన్లో కుక్ చేసుకుంటారు. ఆ నీళ్ళల్లో అన్నం అనేది ఉడికించుకుంటారు. మజ్బూస్ అనేది బాస్మతి రైస్తోనే బాగుంటుంది. ఈ చికెన్ ఫ్లేవర్ మొత్తము ఆ వాటర్లో పోతుంది కాబట్టి ఆ వాటర్లో టేస్ట్ వస్తుంది. చికెన్ రైస్ కూడా ఆ చికెన్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా మనం రైస్ ఉడికించుకున్న తర్వాత ముందు మీకు వీడియోలో పార్ట్ 1లో చూపిస్తున్నాను కదా, అలా మనం ముందు రైస్ ఎలా ఉడికించుకోవాలి, వాటర్లో చికెన్ ఉడికించుకునేసి ఆ వాటర్ తీసుకునేసి మనము రైస్ ఉడికించుకోవాలి అని మీకు ముందు పార్ట్ 1లో చూపించాను. ఇప్పుడు పార్ట్ 2లో చికెన్ పకోడా ఎలా తయారు చేయాలి అనేసి చూపిస్తున్నాను. అలా ప్రాసెస్ అండి ఇది. మజ్బూస్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం చికెన్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ చేయొచ్చు కదా, వెరైటీగా చేయొచ్చు చికెన్తో అన్ని రకాలుగా. మటన్తో కూడా ఇది చేయొచ్చు, కానీ చికెన్తో వచ్చినంత టేస్టీగా మటన్తో ఉండదు. మటన్ ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి, కానీ చికెన్ పకోడా లాగా మనము మటన్ని అయితే ఫ్రై చేసుకోలేము. అది కొంచెం హార్డ్గా అయిపోతుందన్నమాట మటన్ చేసుకుంటే. మటన్తో చేసుకున్నప్పుడు మటన్ పూర్తిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము పక్కన తీసేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేయాలి వేరే విధంగా. అది ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ మజ్బూస్ ఎలా తయారు చేయాలి అనేసి మీకు ఇది చూపిస్తున్నాను. ఈ రెసిపీ చూడండి, మీకు నచ్చినట్లయితే నా రెసిపీని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో తప్పకుండా మెసేజ్ చేయండి. చూడండి, మనం పచ్చిగా వేసుకున్నప్పుడు నురుగు అనేది ఆయిల్లో బాగా కనిపిస్తుంది మనకు. అలా నురగలా ఉన్నప్పుడు అది పచ్చిగా ఉన్నట్టు చికెన్. నురగ పూర్తిగా పోయిన తర్వాత చికెన్ ఫ్రై అయినట్టు మనకు అర్థమవుతుందన్నమాట. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి. మంట కూడా హై ఫ్లేమ్ మీద పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల చికెన్ పూర్తిగా ఒక వేలో కంప్లీట్గా ఉడుకుతుందన్నమాట. చూడండి, నా రెసిపీ అంతా రెడీ అయిపోయింది. ఇది యానివర్సరీ స్పెషల్గా నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇదన్నీ వంటలు చేశానండి. మజ్బూస్, చికెన్ పకోడా ఇవన్నీ చేశానన్నమాట. స్వీట్ కూడా ఉండాలి కదా అనేసి స్వీట్ కోసం నేను గులాబ్ జామున్ చేశాను. ఆ గులాబ్ జామున్ రెసిపీ అయితే నేను పెట్టలేదు. ఇది డకూస్ అండి. డకూస్ వీడియో మీకు ముందుగానే షేర్ చేశాను, డకూస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. దాంట్లోకి కాంబినేషన్ కలుపుకోవడానికి రైస్లోకి అదే అండి, డకూసే యూస్ చేస్తారు. దాంట్లోకి పచ్చికారము, గ్రీన్ చిల్లీ, తెల్ల ఉల్లిపాయలు వేసి గ్రీన్ కారం చేసుకుంటారు. చూడండి, గులాబ్ జామును చూడడానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవన్నీ సడన్గా ప్రిపేర్ చేశాను యానివర్సరీ స్పెషల్ అనేసి. చూడండి, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరము. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే.
మీ కామెంట్స్ కూడా చాలా వాల్యుబుల్ అండి. మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా వాల్యుబుల్ నాకు. ఓకే అండి, బాయ్.